వరంగల్ హనుమకొండ జిల్లాల కలెక్టరేట్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్లే నిత్యావసరాల ధరలు కొండెక్కాయని మహిళలు, సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ధరల పెరుగుదలతో మళ్లీ కట్టెల పొయ్యిపై వండుకోవాల్సిన దుస్థితి వచ్చిందని మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన తీవ్రతరం అవడంతో వరంగల్ కలెక్టరేట్లోకి దూసుకెళ్లేందుకు సిపిఐ కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులకు, ప్రదర్శకులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మౌనీష్ అందిస్తారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో దానికి అనుగుణంగానే నిత్యావసర ధరలు పెరగడం జరిగింది. దీంతో సామాన్య ప్రజలపైన అధిక భారం పడుతున్న నేపథ్యంలో ఇటు సిపిఐ ఆధ్వర్యంలో ఇటు దేశవ్యాప్తంగా ఇటు ధర్నా అయితే చేపట్టడం జరిగింది. నేడు వరంగల్ అదేవిధంగా హన్మకొండ కలెక్టరేట్ అయితే ముట్టడి చేయడం జరిగింది. సిపిఐ ఆధ్వర్యంలో నిత్యావసర ధరలకు పెరిగిన ధరలకు అనుగుణంగా వారిని అయితే డిమాండ్ చేసేది, వారి ధరలు తగ్గించాలని డిమాండ్ చేసేది వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. సార్, వారితో మాట్లాడదాం. అసలు ఏంటి ఇక డీజిల్ ధర, పెట్రోల్ ధర నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు సామాన్య ప్రజలు నిత్యావసర వస్తువుల ధరల ఆకాశాన్ని అంటుకుంటా ఉన్నారు. ప్రధానమైనటువంటి కారణం ఈరోజు డీజిల్ ధర పెరగడం వల్ల రవాణా ఛార్జీలు పెరిగినాయి. రవాణా ఛార్జీలు పెరగడం వల్ల నిత్యావసర కూరగాయల ధరలు, పప్పు, ఉప్పు, ప్రతి ఒక్క వస్తువు ధర కూడా ఈరోజు మార్కెట్లో కూడా మండిపోతా ఉన్నాయి. అందుకని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ ప్రభుత్వాలు అధికారంలోకి రావడానికంటే ముందు అనేక మాటలు చెప్పినాయి. 100 రోజుల్లో మేము ధరలను అదుపు చేస్తామని చెప్పాడు. 100 రోజులు రాదు కదా, 12 సంవత్సరాలు అయితే ఉన్నది. ఈరోజు ఈ 12 సంవత్సరాలుగా ఏ ఒక్క వస్తు ధర కూడా తగ్గించలేదు. పెంచేదేమో 20-30 రూపాయలు వేస్తారు, తగ్గించేది 1-2 రూపాయలు తగ్గిస్తారు. 1-2 రూపాయలు తగ్గించిన అని మాటలు చెప్పుకుంటారు. అందుకనే ఈరోజు పెట్రోల్ మీద మీరు ఏదైతే వ్యాట్ పన్ను వేస్తా ఉన్నారో, ఆ వ్యాట్ పన్ను తగ్గించడం ద్వారా ధరలు అదుపులో పెట్టాలని చెప్పి మేము ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా గ్యాస్ మీద జిఎస్టీ వేస్తా ఉన్నారు. ఆ జిఎస్టీని తీసేయండి. గతం లోపల సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ప్రభుత్వాలు గ్యాస్ మీద. మోడీ గారు వచ్చిన తర్వాత విడతల వారీగా సబ్సిడీ మొత్తం ఎత్తేసింది. ఆ 450 రూపాయలటువంటి గ్యాస్ ఈరోజు 1100కు చేరింది. అంటే సబ్సిడీలు మొత్తం ఎత్తేయడం జరిగింది. పైగా దాని మీద జిఎస్టీ వేస్తా ఉన్నారు. అందుకని జిఎస్టీని తగ్గించాలి. సబ్సిడీల ద్వారా గ్యాసును ప్రజలకు అందుబాటులో ఉంచాలి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిస్తే ధరలన్నీ కూడా తగ్గుతాయి. ఆటోమేటిక్ గా రవాణా ఛార్జీలు తగ్గుతాయి. నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయలు కానీ, పప్పు కానీ, ఉప్పు కానీ అన్ని రేట్లు తగ్గుతాయి. ఈరోజు చూడండి, మన కమర్షియల్ సిలిండర్ ధర ఒకటే నెల లోపల 1000 రూపాయలు పెంచింది. చిన్న వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు, నిరుద్యోగులు, టిఫిన్ సెంటర్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఈరోజు మూతపడేటువంటి పరిస్థితి వచ్చింది. లేకపోతే ఈరోజు ధరలు 50 రూపాయలు ఉన్నటువంటి ఇడ్లీ 100 రూపాయలు చేసినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గ్యాస్ ధర పెరిగిపోయిందని చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ వ్యాపారం మూతపడి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మోడీ వచ్చిన తర్వాత మరి చిన్న వ్యాపారస్తుల నోట్ల మట్టిపడ్డది. మధ్య తరగతి పేదవాళ్ళు ఈరోజు బతికేటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఈ మండేటువంటి ధరల లోపల మీ ప్రభుత్వం దహనమైపోతుంది, జాగ్రత్త అని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యం లోపల ఈ యొక్క పోరాటాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆందోళన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ధరలు పెరగడంతో పాటు గ్యాస్ ధర సబ్సిడీ కూడా తగ్గించి గత సంవత్సరం 9 సిలిండర్లు ఇచ్చేది, ఇప్పుడు 4 సిలిండర్లకు కుదించారు. దీని ఏ విధంగా ఇది బీజేపీ ప్రభుత్వం, బీజేపీ మోడీ అనేటువంటి ఆయన కార్పొరేట్ వర్గాలకు తొత్తుగా వివరిస్తా ఉన్నాడు. కార్పొరేట్ వర్గాల జేబులు నింపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. పేదల పక్షాన లేడు ఆయన. పేదల పక్షాన నిజంగా ఉంటే ఆయన ఎందుకు స్లాబ్ పెడతాడు? 4 ఇస్తాము, 3 ఇస్తాము. ఆయన పెట్టుబడిదారు వర్గాల తొత్తు కాబట్టి, పెట్టుబడిదారు వర్గాల జేబులు నింపాలి కాబట్టి పేద ప్రజలను పొట్టగొట్టి ఈరోజు పెట్టుబడిదారు వర్గాల జేబులు నింపేటువంటి ప్రయత్నం మోడీ చేస్తా ఉన్నాడు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దీన్ని విరమించుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తాం. రోజు పెరుగుతున్న ధరల నేపథ్యంలో కార్యాచరణ ఏ విధంగా ముందుకు సాగబోతుంది? ఇది కేవలము ఆరంభం మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా ఇది కేవలం ఆరంభం మాత్రమే. రానున్నటువంటి రోజు లోపల ఇది ఎర్ర జెండా పార్టీ అన్ని పార్టీలను కలుపుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడేటువంటి రోజు వస్తుంది. అందుకనే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాను. వెంటనే స్పందించండి, ధరలు తగ్గియండి, ధరలు అదుపులో పెట్టండి. లేకపోతే ప్రజలు మీ మీద తిరగబడతారు, మీ గద్దె దించడానికి మరి మీ వెంట పడతారని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక. మహిళల వాటితో మాట్లాడడం, ఇది గ్యాస్ ధరలు పెరగడంతో ఏ విధమైన ఇబ్బంది పడుతున్నారు? అసలు మీకు గ్యాస్ దొరకడం నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు? వంట చేయడానికైనా పూర్వపు రోజులు ఏమైనా వస్తున్నాయి? అసలు గతంలో అయితే కట్టెలు ఉన్నప్పుడే సుఖాంతం ఉండే. ఎందుకంటే ఈయన 9 సిలిండర్లు పోయి 4 సిలిండర్లు వచ్చిండ్రు. తర్వాత మహిళలు 900, 1000 రూపాయలు కట్టుకునే స్థితి లేదు కదా.
అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 300 రూపాయలకు ఇచ్చేసారు. ఇప్పుడు సబ్సిడీ లేదు, ఏది లేదు. చిన్న చిన్న దుకాణాలు పెట్టుకున్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. టీ కొట్టు నడుపుకునే మహిళలు కానీ, ఇడ్లీ బండి పెట్టుకునే మహిళలకు కానీ గ్యాస్ సిలిండర్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే నిత్యావసర ధరలు, తర్వాత గ్యాస్ సిలిండర్ అన్ని ధరలు తగ్గించాలి, లేకుంటే సిపిఐ తరఫున పోరాటాలు జరుగుతాయి. మరి కొంతమంది మహిళలు వాటితో మాట్లాడడం చెప్పండి, అసలు ఏంటి ధరల పెరుగుదలపై మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? అంటే పూర్వపు రోజులలో కట్టెల పోయే కట్టేయండి, ఇప్పుడు కూడా మళ్ళీ అదే రోజులు వస్తున్నాయి. ఈ మళ్ళీ బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మహిళలను వెనక్కి తీసుకే పరిస్థితి వస్తుంది. అసలు కట్టెలు కూడా దొరికే పరిస్థితి లేదు. ఈ రోజు మహిళలు అంటే చాలా ఆర్థిక భారం పడుతుంది, కుటుంబ భారం కూడా పోసే మహిళలకు నిజంగా గ్యాస్ ధరలు పెంచడం వల్ల నిజంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. 9 సిలిండర్లు ఇచ్చారు, ఈ రోజు 4 సిలిండర్లు అంటే ఒక కుటుంబం 4-5 ఫ్యామిలీ ఉంటే ఏ రకంగా సరిపోతాయి 4 కుటుంబాలు? అతనికి మోడీకి ఫ్యామిలీ లేదు కాబట్టి ఈ మహిళల మహిళల కష్టాలు అనేవి, గ్యాస్ కష్టాలు అనేవి తెలియదు. ఆ ఫ్యామిలీ ఉంటే నిజంగానే 4 కుటుంబ సభ్యులకు మరి ఎంత ఖర్చు అవుతుంది, ఏ విధంగా ఉంటుంది అనేది తెలిసేది కాబట్టి ఫ్యామిలీ ఎట్లా అని తెలియదు. చిన్న చిన్న పరిస్థితి అసలు పేరం నుంచి పొయ్యిల పడ్డ పరిస్థితిగా ఈరోజు కనబడతా ఉన్నది. ఉప్పు, పప్పు, మంచినీళ్ళు అనేక రకాల ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఈ గ్యాస్ ధరల వల్ల కూడా అసలు మళ్ళీ కనెక్షన్ కూడా లేవు. కొత్త కనెక్షన్ ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు కూడా కొత్త కప్పులు కూడా కనెక్షన్ తీసుకుంటే కనెక్షన్ కూడా ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. మరి ఏ విధంగా వంట చేసుకున్నా తినాలా, చావన్న పరిస్థితి సామాన్య ప్రజలు కొట్టాడుతున్నారు కాబట్టి, కొట్టుమిట్టాడుతున్నారు కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వానికి పతనం తప్పదు. మహిళలు కన్నెర చేస్తే ఆ మహిళల కన్నెర మంటల్లో కాలిపోక తప్పదని చెప్పేసి మహిళల సమాఖ్య తప్ప ఇది ఇక్కడ ఉన్న సిపిఐ పార్టీ వారు చెప్తున్నారు. పెంచిన ధరల అనుగుణంగా అయితే పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో, ఇటు నిత్యావసర వస్తువులు కూడా పెరగడంతో ఇవి చాలా ఇబ్బందులు సామాన్యులపై పెడభారం పడుతుంది. వెంటనే పెంచిన జీఎస్టీ, అది వ్యాట్ కి సంబంధించిన ధరలు తగ్గించి పెట్రోల్ డీజిల్ ధరలను అదుపులోకి తీసుకురావాలి. దాంతోనే నిత్యావసర ధరలు కూడా తగ్గుతాయి, సామాన్యుల పైన పెనుభారం పడకుండా ఉంటుందంటే వారైతే చెప్తున్నారు. మహిళలు కూడా ఈ గ్యాస్ ధరలు పెరగడంతో ఈ చాలా ఇబ్బందులు పడుతున్నాం. పూర్వపు రోజులను మళ్ళీ ప్రధాని మోడీ తీసుకొచ్చారంటూ వారైతే నిరసన చెప్తూ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. దీంతో మా గ్యాస్ దొరకక కట్టెల పొయ్యే దిక్కవుతుంది. ఈ పెరిగిన ధరల కట్టెల పొయ్యిల మీద ఆధారపడాల్సిన పరిస్థితి అయితే మళ్ళీ పాత రోజులు వస్తున్నాయంటూ వారైతే చెప్తూ అయితే ఈ రోజు హన్మకొండ, వరంగల్ కలెక్టరేట్ ముట్టరించి అయితే వారు ఆందోళన కార్యక్రమం పెంచిన ధరలను తగ్గించిన నేపథ్యంలో ఉధృతం చేస్తాము, వీటి నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామంటూ సిపిఐ వారైతే చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది.